గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు మండే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. నేను నైట్ క్యాంప్ నుంచి వచ్చాము, అన్ని మార్నింగ్ సర్దేసినాను. హాయ్ హాయ్. సో టైం అయితే 10:20 అవుతుంది. ఇప్పుడే టిఫిన్ అయితే చేసేసాము. పిల్లలకు కూడా కొంచెం తినిపించేసిన, పాలు పట్టేసిన. గీతు హాయ్. సో గీతం అయితే టీవీ చూసుకుంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం సేపు నేను రెస్ట్ తీసుకొని వీడియో ఎడిటింగ్ గట్ట అన్నీ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాక వంట చేయాలి. ఈ వాటర్ చేంజ్ వల్ల కోల్డ్ చేసేసింది, కాఫ్ చేసేసింది. ట్యాబ్లెట్ అయితే ఇప్పుడే చేశాను అనమాట. అందుకోసమే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది. ఆటోమేటిక్గా నీళ్ళు మారితే జలుబు దగ్గ అనేది కామన్ కదా వాటర్కి. ఈ నెక్స్ట్ 1 వీక్ గ్యాప్ ఇచ్చి క్యాంపులు వెళ్దాం. సో దానివల్ల అన్నట్టు ఎగ్జామ్ వీలైనంత వరకు వ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తారు. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి. ఏంటన్నా మరి నేను ఎన్నిసార్లు మారుస్తాను నీకు? టీవీ ఒకటే చూసుకోవాలి. ఇప్పుడు 3 సార్లు మార్పించిందండి టీవీ ఇప్పుడే వేసినా కానీ. ఏంటి గీత మరి నేను మార్చిన అయితే కొట్టేస్తాను, మరి కోపం వస్తుంది నాకు. ఏటేయాలి? సో ఇంకా పిల్లలు అయితే పడుకొని లెగిసిపోయారు. లెగిసిపోయిన తర్వాత ఇంకా ఈరోజు అయితే టమాటా రైస్ చేశాను అనమాట. సో వాళ్ళ తినిపించుకుంటున్నారు. తినిపించినా నచ్చిందా? నీకు కూడా నచ్చిందా? ఇంకా చిన్న పాపకు కూడా అదే పెట్టేస్తున్నాను. తన కోసం మళ్ళీ వేరేగా ఫుడ్ ఏం చేయలేదు. తను తినేస్తుంది. మెత్తగా చేసేస్తాను అనమాట, బిగుగా కాకుండా. తినిపించు. కొంచెం పెద్ద ముద్దలు పెట్టి చెల్లికి. నచ్చిందా? స్పైసెస్ ఏం లేకుండా సింపుల్గా ఒక పచ్చిమిరపకాయలు వేసి చాలా చప్పగా చేశాను అనమాట. పిల్లల కోసమే. మనం ఎలా అయినా తినేస్తాం, పిల్లలు తినడమే గొప్ప కదా. అందుకోసం టమాటా రైస్ చూపిస్తానండి. యాక్చువల్గా దాన్ని చేసినప్పుడు చూపించడం అవ్వలేదు. మా అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడుకొని అలా చేసేసాను అనమాట. తిని మళ్ళీ పాప లేకపోతే ఇబ్బంది అని చెప్పేసి పడుకున్నప్పుడే చేసేసాను. పెట్టు చెల్లికి పెట్టు. నేను తినిపించొద్దట, తనే తినిపిస్తుందట చెల్లికి. పెట్టు ఫస్ట్ చెల్లికి. ఫస్ట్ నువ్వు తినేలా, చెల్లికి పెట్టాక నువ్వు తినాలి. చెల్లి చిన్నదే కాబట్టి నేను పెట్టుకో. నోరు పెద్ద తెరాలి. అలాగ చూడక్క, అలాగ. ఇంకా టమాటా రైస్ చేశాను అన్నాను కదా, మీకు చూపిస్తారండి. సో ఇవ్వండి. ఇంకా కచంబరీ చేయాలి, ఆనియన్స్ కట్ చేసేసి. బాస్మతి రైస్తోనే చేసేసాను అనమాట. పక్కనైతే పాలు పెట్టాను. పాప ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వడానికి. లెనీష్ బాబ్బా అని అడుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. తను అడిగిన వెంటనే మనం అర్థం చేసుకొని ఇచ్చేయడమే. తనకి ఇప్పుడు చిన్న చిన్న మాటలు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఏంటన్నా ఎక్కడైతే తిను పియానో వాయించుకుంటాను. అవ్వట్లేదా? ఇగో మళ్ళీ ఏం చేసావు? లూజ్ కనెక్షన్ అయిపోతాను. అది ఆన్ అవ్వట్లేదు. ఇక్కడ మార్నింగ్ గీత వదిలేసింది, తినలేదు. ఇంతవరకు ఆడుకుంది అనమాట పక్కన. అందుకే అది అలా ఉంచేసాను, తనకు నచ్చినప్పుడు తింటుందేమని చెప్పేసి. బట్ బిర్యానీ ఫస్ట్ తినేసింది, అది అలా వదిలేసింది. ఒకటి తినేసి ఆ మూడు వదిలేసింది. అలా ఉంచాను అనమాట. తను కావాలంటే అడుగుతుంది ఏంటని. సో అందుకే ఇలా ఉంది, ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ బట్టలు అయితే ఉన్నాయి. మా ఆయన లంచ్కి ఇంకా రాలేదు. సో కుర్చీ చూడండి ఎన్ని. సో అప్పుడు వచ్చేసరికి ఇంకా కూర్చొని బట్టలు మడత పెట్టేస్తా. మా ఆయన వచ్చేలోపు ఒక పని అయిపోద్ది కదా. ఇంకా వాళ్ళ డాడీ వచ్చారని నేను బట్టలు మడత పెడుతుంటే సైడ్కి పెట్టి ఇంకా తినడానికి వచ్చామన్నమాట. ఇంకా తినైతే వడ్డించేస్తుంది. ఏంటన్నా టైం 5 అయింది. ఈరోజు మా ఆయన 5 కల్లా వచ్చేసారు. ఎందుకంటే విపరీతమైన వర్షం పడుతుంది అనమాట. జస్ట్ వర్షం తగ్గిందాక అతను వచ్చేసారు. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎలానో వర్షం పడుతుంది కదని చెప్పేసి ఇక్కడైతే టమాటీ పకోడీ వేద్దామని చెప్పేసి ఎల్లిపాయలు 3 టమాటీలు వేసేసి పకోడీ వేద్దామని చెప్పేసి ఇదైతే కలుపుతున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో శనగపిండి, కొంచెం ఒరుగు పిండి అన్నీ వేసేయాలి. పాపకు కూడా పాలు పెట్టాను. పాపకు పాలు ఇస్తాను. ఇంకా సింక్ ఇక్కడ వచ్చేసరికి పెనం పెట్టేసి అక్కడ పాలు పెట్టా. అటు పక్క కాఫీ కోసం ఎక్కడైతే ముద్ద కలిపేసిన. ఇక్కడ వచ్చేసరికి పప్పు నానబెట్టా, రేపు టిఫిన్ కోసం ఆడడానికి, రుబ్బ ఆడడానికి. ఇడ్లీకే నానేసేద్దాను. ఆల్రెడీ పప్పు ఎప్పుడు మధ్యాహ్నం మేము లంచ్ చేసిన వెంటనే నానబెట్టేసాను అనమాట. ఇంకో గంట నానే దానికి కొంచెం తక్కువ బాగా వచ్చేస్తుంది. వర్షం మీద బాగా పడుతుంది. ఇది పెట్టేసుకున్నాం.
మళ్ళీ ఈ పెనం నీట్గా క్లీన్ చేసేసి ఆయిల్ అయితే మార్చేసి మళ్ళీ వేరే ఆయిల్ వేసాను అనమాట. మా ఇంటికి వెళ్ళిపోద్ది కదా నూనె, అలాగా మరుగుతుంది కిందకి. అందుకోసం మళ్ళీ క్లీన్ చేసాను అనమాట. అయితే ఇవ్వండి ఇలా పకోడీలాగా వేసేసుకున్నాను. సో చాలా బాగుంటుంది టమాటీ పకోడీ, టమాటీ పునుకులు నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అనమాట. టమాటీ అట్లు మీకు తెలుసా టమాటీతో పకోడీ వేస్తారని? తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కాఫీ అండ్ పకోడీ రెడీ. మా ఆయనకి ఇచ్చేద్దాం. సో ఇంకా తాగుతున్నాను అనమాట. టేస్ట్ ఎలా ఉంది నాని? పుల్లగా తీ అంట. అవును టమాటా పకోడీ. నువ్వు ఎక్కడైనా తిన్నావా లేదా? నా దగ్గరే తెలుసా నీకు? నా పెళ్ళైన తర్వాత తిన్నావు కదా టమాటా పునుకులు గట్ట. అంతకుముందు ఎక్కడ తినలే. నా దగ్గర నేర్చుకుని మా ఆయన టమాటీ పకోడీ, జొన్నపొత్తుల కూర అనమాట. యాక్చువల్గా మా ఆయన వర్షం పడుతున్నప్పుడు అంటారనమాట, మా నాన్నమ్మ అయితే కూర్చోబెట్టి పకోడీ వేస్తుంది అనేసి. సో అందుకోసం అతని కోసం వేసాను. థ్యాంక్స్ చెప్పు. సో టైం అయితే 5:40 అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేరేడుపల్లికి వెళ్తున్నాం. మా ఎదురు చెట్లు ఉన్నాయి, నేరేడుపల్లి చెట్లు. మా ఆయనకి ఇష్టం అనమాట. తెంపుతాను అంటారు. ఎలా తెంపుతారో చూద్దాం మనం కూడా. చెట్లు అలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి అంటారు. తేతే నాకు ఇచ్చి దాన్ని వేసుకుంటా. ఇప్పుడు పెద్ద వర్షం పడదు. చాలానే ఉన్నాయి. చాలా మంది ఏరుకుంటున్నారు రోజు. కిందనైతే చూడండి ఎన్ని పడిపోయి ఉన్నాయో. కరికి వచ్చారు, గొడుగు పడతారు వెనకలెళ్ళి. చూద్దాం ఎన్ని పడతాయో. పడింది ఒకటా? కిందన పడిపోతున్నాయి. ఓ గుర్తొచ్చింది. వావ్. యాక్చువల్గా ఈ నేరేడు పళ్ళు పావు కేజీ 190 రూపాయలకి అమ్మేస్తుంటారు అనమాట. ఇప్పుడు అమ్మడానికి గట్టు కొయ్యట్లేదులేండి, మా ఆయన తినడానికి వస్తుంది. అలాగొన్ని గీతాలు వదిలి తర్వాత తిద్దు. ఫైనల్గా ఒక పావు కేజీ కాయల్లా కొట్టారనమాట. వచ్చాయి, ఇంకా కొడతాండ్రు వాళ్ళు. మీరు ఎప్పుడైనా నేరేడు పళ్ళు తిన్నారో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. యాక్చువల్గా ఇయర్లీ వన్స్ అయినా నేరేడు పళ్ళు తింటే చాలా మంచిదంట. కళ్ళుకి గట్ట సంబంధించినవి ఏమైనా పోతాయి, కళ్ళుకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ పోతాయి అంటారు. మంచిగా కళ్ళు కనిపిస్తాయి అంటారు. నెక్స్ట్ కడుపులో కూడా సంథింగ్ ఏదైనా జీర్ణశక్తులు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయని నేను విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలియదు అనమాట. సో వాళ్ళు కొడతాను ఆ ముగ్గురు. నేను వచ్చాను అంటే ఎన్ని తెంపుకొచ్చారో. నేను ఏటినాను ఇవన్నీ నేరేడు పళ్ళేనా? యాక్చువల్గా ఇటుకి బాగా వేసుకుంటుంది. అవునా? జారిపోతుంది రేటు నేరేడు చెట్టుకి ఎక్కితే. ఓహో ఏంటి తినేస్తుందా? ఇప్పుడు ఇసుకుంటుంది పాప. బాగుందా? కడిగిసాకిస్తానులే. పడిసింది ఇది. పావు కేజీ తెంపామనుకున్నాం కానీ 1/2 కేజీ దాటి వచ్చేయండి. ఇంకా మీద ఓనర్ ఆంటీ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు ఇందాక తెంపారంట, అవి ఇచ్చారు. ఏడ్ చేసుకుంటాను నేను నేరేడు పళ్ళు అండి. ఒకప్పుడు ఇవి నేరేడు పళ్ళు కొనాలంటే డబ్బులు పెట్టేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు చెట్లు ఉండడం వల్ల తిరుగుతాయి. ఆన్లైన్ చేసేద్దానండి నేరేడు పళ్ళు బిజినెస్. అందరూ ఇప్పుడు ఆన్లైన్ అంటున్నారు కదా. రోజు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నీకు ఇదే పని, చెట్టు ఎక్కడం తెంపడం. నేను అలాగైతే ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మినపప్పు అయితే కడిగేసినాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి గ్రైండర్ వేసేయడమే.
కూడా నానేస్తాను. తీసి వాటర్తో కడిగేసి ఈ నీళ్ళన్నీ వంపేసి మరి కొంచెం నీళ్ళు వేసేసి అప్పుడు నూక పిండేస్తాను రుబ్బులోకి. ఇంకా గ్రైండర్లో ఎలాగో పప్పు వేసాను, అది నలుగుతుంది. ఎక్కడైతే ఈ బెడ్షీట్స్ చూడండి మళ్ళీ పిచ్చి పిచ్చి చేసేసారనమాట. సో మళ్ళీ బెడ్షీట్ గట్ట తీసి మార్చేసి గలేబులు కూడా చేంజ్ చేసేద్దామని చెప్పేసి ఇవన్నీ దించేస్తున్నాను. యాక్చువల్గా ఇల్లు ఇంత ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే మా ఆయన పిల్లలు కలిపి రైస్ గట్ట లేవు, నిండుకున్నాయి. సో తేడానికి వెళ్ళారు. ఆనియన్స్ కూడా అయిపోయాయి అనమాట. వీళ్ళు తేడానికి వెళ్ళారు. వాళ్ళు ఇల్లు వచ్చేసరికి నీట్గా సర్దేయాలని చెప్పేసి సర్దేస్తున్నాను. సో ఇంకా బెడ్షీట్ అయితే మార్చేసినానండి. ఇప్పుడు నీట్గా ఉంది కదా చూడడానికి. ఇంక ఇప్పుడైతే చీపురు పట్టుకున్నా కింద తోడడానికి. ఇంక ఇల్లు తుడిసిన వెంటనే కిచెన్లోకి వచ్చి చపాతీ ముద్ద అయితే కలిపేశాను అనమాట. మూత పెట్టేసిన కూడా కడిగేసాను, సైడ్కి పెట్టేసా. ఇక్కడ బంగాళదుంపలు కూడా కోసేసి ఉంచాను. ఇదేంటమ్మా ఉల్లిపాయలు మా ఆయన తీసుకొస్తే ఉల్లిపాయలు కట్ చేసి కూర తాలింపు పెట్టడమే. ఇందాక ఈ ప్లేట్లో పిండి చల్లించాను అనమాట. ఆ పిండి ప్లేట్లోని బంగాళదుంపలు వేసాను ఇంకెందుకని చెప్పేసి. ఇది ఇంకా నలుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడైతే మేము మ్యాచ్ చూస్తున్నాం అనమాట. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇద్దరులో ఎవరు గెలుస్తారో చూద్దాం. నేనైతే ముంబై కాసి, మా ఆయన అయితే పంజాబ్ కాసి. సో దాన్ని తెలియదు మిర్రర్ కానీ చూసేసి మిర్రర్లో అయితే కొత్తగా ఈ బ్యాక్ క్యామ్ని ప్రయోగిస్తుంది అనమాట. ఎందుకు అంటే తనకి బ్యాక్ నుంచి అంటే బ్యాక్ క్యామ్ నుంచి తీస్తే క్లారిటీ బాగుంది, వీడియో క్రిస్పీగా చాలా క్లియర్గా ఉంది అని చెప్పేసి తను ఫీల్ అవుతూ ఈ బ్యాక్ క్యామ్ని టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇంతకుముందు ఎప్పుడు తీసేది కదా, లాస్ట్ 5 years నుంచి ఎప్పుడు ఫ్రంట్ క్యామ్ నుంచే షూట్స్ ఎక్కువ చేసింది. సో ఇప్పుడు కొత్తసారి తీసుకున్న తర్వాత మాత్రం ఎందుకో ఇలా ప్రయోగించింది. కానీ బాగుంది. వీడియోలో కామెంట్స్ కూడా చాలా మంది అన్నారు ఇలా బ్యాక్ క్యామ్ తో బాగుంది అని చెప్పేసి. నీకు వేస్తాను. నెక్స్ట్ చాలా మంది నా బ్లాక్ బీట్ కోసం అడిగారంట. సారీ కట్టుకున్నా నువ్వు ధరణి సారీలో చాలా బాగున్నావు అని అన్నారు. థ్యాంక్స్ అండి. అది కాటన్ సారీ, నేను నర్సీపట్నంలోనే ఉన్న సిఎంఆర్ లో తీసుకున్నాను అనమాట. మీనా కాటన్. ఈ బ్లాక్ బీట్స్ వచ్చేసరికి ఎన్ని గ్రామ్స్ అన్నారు, ఇది ఎన్ని అని 12 కదా కరెక్ట్ గా 11.5 సంథింగ్ ఆ రేంజ్ లో తులం లోపే వచ్చేసాయి అనమాట. అప్పుడు ప్రైస్ ఎంత పడింది అండి మనకి? తీసుకున్నాం అనమాట. సో బాగున్నాయి అన్నారు చాలా మంది. మీరు కావాలంటే పిక్ తీసుకోండి. ఇలాగా డైరెక్ట్ గా నేను పిక్ అయితే పెట్టలేను, ఎందుకంటే ఇవి వేసుకున్న నుంచి నేను తీయలేదు అసలు కదా, అలా ఊహించేస్తున్నాను అనమాట. నాకు నచ్చే బాగా. ఇంకా బంగాళదుంప కూర అయితే ఉడుకుతుంది అనమాట. సేగండి ఎక్కడైతే ఇంకా ఈ ప్యాన్ కూడా కడిగేసాను. స్టవ్ ఆన్ చేసేస్తున్నా, తగ్గించేసిన. ఇప్పుడైతే చపాతీలు చేసేస్తాను. ఏంటమ్మా అల్లరా? ఇగోండి ఇదైతే ఏ పని చేయను. ఇప్పుడు అల్లరి పెట్టునే అంటది ఇలాగా. నాకు కోపం రాదా? ఎత్తుకొని ఎలాగట్ట పని చేస్తారు మనుషులు. ఎన్నిసార్లు చెప్పాలి? అలాగే ఎత్తుకోమని అల్లరి పెడతారా అందరి పిల్లలు కూడా? చెప్పు, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? ఇంట్లో అక్కతో ఆడుకో, లేదా బొమ్మలు ఉన్నాయి బొమ్మలతో ఆడుకో. ఏటి కావాలి చెప్పు. ఏటి కావాలి? ఏట నాకు అర్థం కాలే. పదా పా రా పా పా పా. ఏటి పా చేపట్టుకో. పదా రా పదా, నాన్న దగ్గరుండు. ఎల్లు. 8:30 కల్లా చపాతీ అయితే రెడీ చేస్తారనమాట. ఇప్పుడు లేనిషే పాప వేస్తుంది. గీతూ ఇగో నీ ప్లేట్ ఇది, రా ఫస్ట్ తిను. నాని రా. ఇప్పుడే అన్న వేడి వేడికి తింటానని. కరెక్ట్గా 7 చేశానండి. మనిషికి 3, 3, 1 అనమాట. లేనిష అమ్మకి నా దగ్గర తినిపించేస్తాను. ఏంటి చాలే. ఉల్లిపాయ నీళ్ళు కూడా కొంచెం పొడవ కట్ చేశాను. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చపాతీలు తినేసాక నేను స్నానం చేసేసి ఇప్పుడైతే మ్యాంగో తింటున్నాను అనమాట. సువర్ణరాకి తీసుకొచ్చారు ఇందాక ఉల్లిపాయలు అవన్నీ తేడానికి వెళ్ళినప్పుడైతే. చాలా తీయగా ఉంది. మీరు మ్యాంగోస్ తింటున్నారో లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ఈరోజు అయితే ఫుల్ డే లాగ్ మ్యాక్సిమం మీ అందరి కోసం షూట్ చేశానని అనుకుంటున్నాను. ఎన్ని మినిట్స్ వస్తుందో చూద్దాం. సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నా. పిల్లలకి ఆల్రెడీ ఫార్వర్డ్ చేసిన. ఏంటమ్మా
ఎందుకంటానంటే మేము రసాలు తెచ్చాం, పెద్దగా స్వీట్ ఏమనిపించలేదు. బన్నీటిలు తెచ్చాం, పెద్దగా స్వీట్ ఏమనిపించలేదు. తోలరాక మీ నాన్న దగ్గర తెస్తున్నాం, తర్వాత ఇక్కడ కడుతున్నాం. తీగునే చాలా తీయకుండా. సో ఇది అండి ఈ వ్లాగ్ అనమాట. ఇక్కడ ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. స్వీట్ డ్రీమ్స్.